హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. సండే అయితే మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ కింద రొట్టె కింద కాల్చి ఇచ్చేసాను, సలో పీసు కింద. ఇంకా అదైతే ఈజీగా అయిపోతుంది కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని కొంచెం కొత్తిమీర పచ్చడి చేశాను, అది వేసి ఇచ్చేసాను. తర్వాత అయితే ఇంకా వంట వచ్చేసి పప్పు మామిడికాయ చేస్తున్నాను అనమాట. నేనైతే పప్పు మామిడికాయ ముందు పప్పు ఉడికించేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర, పోపు అన్నీ వేసుకున్న తర్వాత ఇంగువ ఇవన్నీ వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసి ఆ నూనెలోనే మగ్గిస్తానండి నేను. అంటే ఎక్కువ నూనె కూడా ఏం పడదు, 2-3 స్పూన్లు పడుతుంది అంతే. అందులో ఏంటంటే ఉత్తిని ఉడికించిన దాని టేస్ట్ని ఇది వేరేలా ఉంటుందన్నమాట. ఇది కొంచెం క్యాటరింగ్స్లో అది ఇస్తారు కదా, అలా వస్తుందన్నమాట దీని టేస్టు. అంటే నేను ఎక్కువ అలాగే చేస్తూ ఉంటాను. అందుకు నూనెలో మగ్గిపోయింది, మెత్తగా పేస్ట్ అయిపోతుంది, ఇంక ముక్క కనిపించదు అనమాట. పప్పు బాగుండాలంటే ముక్క ముక్క కింద ఉంటే బాగుండదు కదా, అందుకని చెప్పి అలా చేస్తూ ఉంటాను. అది మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి అప్పుడు పప్పు కలిపేస్తాను, కాసేపు మరిగించి దించేసుకుంటాను, అంతే అండి. నేనైతే పప్పు ఇలా చేస్తూ ఉంటాను ఎక్కువ మ్యాక్సిమము, ఇంగు పోపు అయితేని. ఇప్పుడైతే ఇంకా కర్రీ వచ్చేసి బెండకాయ వేయిస్తున్నాను. మా అబ్బాయి బెండకాయ అంటే ఆమడ దూరం పారిపోతాడనమాట. ఇంకా అందుకని చెప్పి పోపు దినుసులు ఇంకో చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు చితక్కొట్టిన పచ్చిమిరకాయలు వేసి కొద్దిగా పసుపు వేసి వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద వేస్తానండి. అంటే ఎక్కువ పీసెస్ కింద రౌండ్గా కాకుండా 4 పలకలుగా కోసేస్తాను అనమాట. అంటే ఉల్లిపాయ ముక్కల టైప్లోనే కోసి ఇలా మగ్గిస్తాను. ఇలా వేపుడు చేయడం వల్ల ఏంటంటే కలరు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, నల్లగా అవ్వదు కదా. కొంచెం అది ఎర్రగా వేగిపోయింది అనుకోండి, అదోలా ఉంటుంది కదా, అలా అయితే తినట్లేదు. ఇలా ఏమైనా తింటాడేమో అన్నట్టు ఈరోజు ఇలా వేయించాను అనమాట. అంటే గ్రీన్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మనం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇంకేం అవసరం లేదు ఇందులోకి. లాస్ట్లో గుళ్ళు ముందే వేయించి పెట్టేసుకున్నవి పైన జల్లుతాను, బాగుంటుందని. అంతే అండి. ఈరోజు అంతా ఇక వాన వస్తుంది, తగ్గుతుంది అనమాట. ఇంక అలాగే సరిపోయింది. కాకరకాయలు బాగానే కాస్తుందండి, పర్వాలేదు. ఒక 1/2 కేజీ కాసిందనమాట ఎక్కించినందుకు. తర్వాత అయితే ఈవినింగ్ కొంచెం పైనుండి బయటికి వెళ్ళాము. వచ్చినప్పుడు లొకేషన్ బాగుందని తీసాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా, భలే అనిపిస్తుంది నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఈవినింగ్ టైం కదా, బాగుంటాయి ఈ పొలాలు అవి కూడా చూడడానికి, ఆ పచ్చదనం అది కదండి. నాకు భలే నచ్చింది అనమాట. చూడండి, చూస్తుంటే భలే అనిపించింది. తర్వాత అయితే నేను ఒక టెంపుల్కి వెళ్ళానండి. మా ఊరు పక్కనే ఉంటుంది ఇది, బుద్ధుడి టెంపుల్, మండపేట పక్కన. బాగుంటుంది బయట నుంచి అది కూడాను. ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూసి వచ్చేసేవాళ్ళం. చాలామంది అది వెళ్ళి అక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకుంటూ ఉంటారు, బాగుంటుంది. లోపల ఎప్పుడు వెళ్ళలేదని చెప్పలేను. చాలా బాగుందండి గుడి అయితే, చాలా ప్రశాంతంగా సైలెంట్గా. ఎప్పుడైనా మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి, ఎప్పుడైనా మైండ్ బాగాలేనప్పుడు ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే బాగుండు ఎక్కడైనా అన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ బాగుంటాయని నా అభిప్రాయం. ఎందుకంటే చూడండి, స్టార్టింగ్ ఇలా ఉంటుంది, ఎవరు ఉండరు అక్కడ, మామూలుగా ఎవరెవరు ఉంటూ ఉంటారనుకుంటా, వాచ్మెన్ అదేని. చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుందండి. ఎప్పుడైనా పిల్లలకు కూడా ఇలాంటివి తీసుకెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. లోపల బుద్ధుడు ఉన్నారు, చుట్టుపక్కల కూడా దేవుళ్ళు ఇవన్నీ కూడా నార్మల్గా పెట్టారు, అంత డిఫరెంట్గా ఉంది. నాకు పూర్తిగా వివరాలు తెలియవు కానీ బాగుందండి చూడడానికి. అంతా పాలరాతితో ఉంది మొత్తం, చాలా నీట్గా ఉందన్నమాట. భలే నచ్చింది నాకైతేని. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే చూడండి, లోపల అద్దంలో కూడా బొమ్మలు ఉన్నాయి, బుద్ధుడి విగ్రహం ఉండి పక్కన ఎవరో ఉన్నారు. నాకు మరి పూర్తిగా స్టోరీ తెలియదు, ఈసారి తెలుసుకుని పెడతాను. తెలుసుకోవాలనిపించింది నాకు కూడా. అక్కడ ఎవరినైనా అడుగుదామన్నా ఎవరు కనిపించలేదు. సీసీ కెమెరాలు అవి ఉన్నాయి కానీ ఏనుగులు చూడండి, ఆ తలుపులు అవి కూడా భలే ఉన్నాయి అన్నమాట. నాకు మనం చాలా గుడులు చూస్తూ ఉంటాం కానీ డిఫరెంట్గా ఉంది. దత్తాత్రేయుడు, వినాయకుడు ఇవందరూ ఉన్నారనమాట, బుద్ధుడు ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ మేము ఏంటంటే ఇంక లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని నేను మా వారు కూడా వచ్చేసాం అనమాట. కానీ భలే అనిపించింది, చుట్టూ ప్రాంగణం అది కూడా చాలా బాగుందనమాట. నాకైతే భలే నచ్చింది. థ్యాంక్ యూ గైస్, బాయ్.